హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టే టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 10, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది చూడగానే అందరికీ అమెరికానే గుర్తుకు వస్తుంది. గ్రీన్ కలర్ లో కనిపించేటువంటి ఈ స్టాచ్యూ నిజానికి మొదట్లో ఈ కలర్ లో ఉండేది కాదు. మొదట్లో దీనిని ఫ్రాన్స్ నుండి అమెరికాకి తెచ్చినప్పుడు ఇది బ్రౌన్ కలర్ లో ఉండేది. కానీ తర్వాతి కాలంలో దీని కలర్ గ్రీన్ గా మారిపోయింది. ఇలా మారిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ స్టాచ్యూ కాపర్ తో చేసింది కాబట్టి వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని రోజులకు ఇది గ్రీన్ కలర్ లోకి మారిపోయింది. ఇలా గ్రీన్ కలర్ లో మారిపోయినటువంటి దీనిని కాపర్ కార్బోనేట్ అని అంటారు. ఇది లోపల ఉన్నటువంటి కాపర్ ని రక్షిస్తూ ఉంటుంది. నెంబర్ 9, ఒక దొంగ ఒక వ్యక్తి యొక్క ఫోన్ ని తీసుకొని అక్కడి నుండి వేగంగా పారిపోయాడు. అయినా కూడా కొద్దిసేపటికే అతడు పోలీసులకి చిక్కాడు. మరి అతడు అలా చిక్కడానికి గల కారణం ఏమిటి? నిజానికి ఆ దొంగలించినటువంటి ఫోన్ ఒక న్యూస్ రిపోర్టర్ది. ఆ రిపోర్టర్ ఈజిప్ట్ లో భూకంపం వచ్చినప్పుడు లైవ్ రిపోర్ట్ చేస్తున్నప్పుడే ఆ దొంగ ఫోన్ ని లాక్కొని వెళ్ళాడు. ఇక ఫోన్ ని లాక్కొని వెళ్తున్నటువంటి ఆ దొంగ సిగరెట్ తాగుతూ వెళ్తూ ఉండడాన్ని లైవ్ లో 20,000 మంది చూశారు. అందుకే అతడు కొద్దిసేపటికే పోలీసులకి పట్టుబడిపోయాడు. నెంబర్ 8, టెంపుల్ కి వెళ్ళగానే ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఉన్నటువంటి గంటని కొడుతూ ఉంటారు. మరి అలా కొట్టడానికి గల కారణం ఏంటి? నిజానికి వేరువేరు మతాలలో వేరువేరు సాంప్రదాయాలు అనేవి ఉంటాయి. అందులో కొన్ని అంధవిశ్వాసాలు ఉండగా మరికొన్ని సైన్స్ కి సంబంధించినవి కూడా ఉంటాయి. ఇక టెంపుల్లో గంటని మోగించడం వెనక ఉన్నటువంటి కారణం ఏంటంటే గంటని మోగించినప్పుడు దాని నుండి వచ్చేటువంటి శబ్దం పాజిటివ్ ఎనర్జీని నింపడమే కాకుండా ఆ శబ్దానికి చుట్టుపక్కల ఉండేటువంటి సూక్ష్మజీవులు మరియు బ్యాక్టీరియా వంటివి నశిస్తాయి. నెంబర్ 7, పక్షులలో అతి ప్రమాదకరమైనటువంటి పక్షిగా గద్దని చెప్పవచ్చు. కానీ డ్రొంగో బర్డ్ అనే ఈ పక్షి దానికి కూడా భయపడదు. ఈ పక్షి తన గుడ్ల యొక్క సంరక్షణ కోసం గద్దలని ఉపయోగించుకుంటుంది. మిగతా పక్షులు గద్ద దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటే ఈ పక్షి మాత్రం దాని దగ్గరికి వెళ్లి దానిని తన గూడు చుట్టూ తిరిగేలా చేస్తూ ఉంటుంది. ఇలా గద్ద అనేది అక్కడక్కడే తిరుగుతూ ఉండడం వల్ల ఈ పక్షి యొక్క గుడ్ల దగ్గరికి ఏవి రావు. అందుకే పావురాలు మరియు మరికొన్ని పక్షులు ఈ పక్షి యొక్క గూడు దగ్గరే వాటి యొక్క గూళ్లను కూడా కట్టుకుంటూ ఉంటాయి. నెంబర్ 6, 84 సంవత్సరాల ధనీరామ్ అనే వ్యక్తి కార్ దొంగతనం చేశాడని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇక అప్పుడే విచారణలో తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇతడు ఒక లెటర్ రాసి హర్యానా యొక్క జడ్జిని సెలవులపై వెళ్లేలా చేశాడు. తర్వాత అతడి ప్లేస్ లో ఇతడు ఒక 2 నెలల వరకు జడ్జ్ గా వ్యవహరించాడు. ఈ 2 నెలల కాలంలోనే ఇతడు మొత్తం 2,740 క్రిమినల్స్ కి బెయిల్ ని మంజూరు చేశాడు. ఇదంతా ధనీరామ్ ఎలా చేయగలిగాడంటే అతడి హ్యాండ్ రైటింగ్ అనేది సూపర్ గా ఉండటమే. ఇలాంటి పనులు చేస్తూ ఇప్పటి వరకు ఇతడు 22 సార్లు అరెస్టు చేయబడ్డాడు. నెంబర్ 5, ఒక డచ్ సైంటిస్ట్ గర్భసంచిలాగే ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన దాన్ని కనిపెట్టాడు. దీనిలోనే అతడు ఒక గొర్రె పిల్లను కూడా డెవలప్ చేశాడు. దీనిలోనే అతడు ఆక్సిజన్ తో పాటు పెరుగుదలకి అవసరమైనటువంటి లిక్విడ్స్ అన్నింటినీ కూడా నింపాడు. నెంబర్ 4, చైనాలోని గువాండాంగ్ నగరంలో ఉన్నటువంటి ఒక మాల్లో సింగిల్ గా ఉండేటువంటి యువకుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ని ప్రవేశపెట్టారు. అదేంటంటే ఇక్కడ రెంట్ బేసిస్ పై గర్ల్ ఫ్రెండ్ లభిస్తుంది. ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే కేవలం 10 రూపీస్కే అక్కడ ఉండేటువంటి అమ్మాయితో ఒక 20 నిమిషాలు గడపవచ్చు. అలా అక్కడ ఉండేటువంటి అమ్మాయిలని గర్ల్ ఫ్రెండ్స్ గా ఎంతసేపు అంటే అంతసేపు మార్చుకోవచ్చు. ఇక ఆమెతోనే మాల్లో తిరుగుతూ షాపింగ్ కూడా చేయవచ్చు. కానీ మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆమెని ముట్టుకోవడానికి వీల్లేదు. నెంబర్ 3, అమెరికా యొక్క నెబ్రాస్కా స్టేట్ లోని మొనోవి అనే గ్రామంలో కేవలం ఒక మహిళ మాత్రమే నివసిస్తూ ఉంటుంది. 84 సంవత్సరాలు ఉండేటువంటి ఆ మహిళ పేరే ఎల్సీ ఐలర్. ఈమె అక్కడ ఉంటున్నందుకు వాటర్ కి అలాగే ఎలక్ట్రిసిటీకి టాక్సెస్ కూడా పే చేస్తూ ఉంటుంది. నెంబర్ 2, 1883వ సంవత్సరంలో ఇండోనేషియాలోని ఒక ఐలాండ్ లో ఒక అగ్నిపర్వతం పేలింది. ఇక అప్పుడు వినిపించినటువంటి శబ్దం ఇప్పటి వరకు ఎప్పుడూ వినిపించలేదు. ఆ అగ్నిపర్వతం పేరే క్రకటోవా. ఈ అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనం సౌండ్ అనేది మొత్తం 4,800 కిలోమీటర్లు వినిపించింది. దీని కారణంగానే ఇండోనేషియా యొక్క 2-3 ఐలాండ్స్ పూర్తిగా నష్టపోయాయి. అలాగే దీని కారణంగానే ఇండోనేషియాలో సునామీ కూడా వచ్చింది. నెంబర్ 1, గ్లాస్గోలో జరిగినటువంటి ఒక క్లైమేట్ సమ్మిట్ లో ఆర్టిఫిషియల్ గా రూపొందించినటువంటి ఒక డైనోసర్ వచ్చి క్లైమేట్ చేంజ్ కి సంబంధించినటువంటి ఎన్నో సూచనలను చేసింది. అంతేకాకుండా వారి జాతి అంతమైపోవడానికి గల కారణాలను కూడా తెలిపింది. మాలాగా మీరు కూడా అంతమైపోకుండా ఉండేందుకు ఈ ప్రపంచాన్ని కాపాడుకోండి అంటూ తన ప్రసంగాన్ని ముగించింది. ఈ వీడియోనే తర్వాత వైరల్ గా కూడా మారింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్ట్
ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.